ఇట్లా ఒక పాలిటిక్స్ చేసి గెలిచే ఆ ట్రోఫీ నాకు వద్దు. నాకు అది ఓడిపోయినా పర్లేదు. నాకు నీతిగా నిజాయితీగా ఏ ప్లేస్ ఇచ్చినా ఐఎమ్ ఓకే. మోసం చేసి ఒకళ్ళని ఇచ్చేసి అలా బాధ పెట్టి ఏడిపించే ట్రాఫీలు కానీ ప్రైజులు కానీ నాకు వద్దు. అలా నేను చేస్తే మీరు నాకు సపోర్ట్ అయ్యేది. సో అసలు సపోర్టర్ గురించి మాట్లాడాలి. లక్ష్మక్క. ఓ యా, లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. దెర్ విల్ బి సర్ప్రైజ్. ఇది మీరు లక్ష్మి వచ్చినాక ఈ బిట్ వేయండి, ఎందుకంటే ముందే లక్ష్మి అంటే ఐ వాంట్ ఇట్ టు బి ఎ సర్ప్రైజ్. స్టార్టింగ్ కూడా మీకు ఫ్యాన్స్ అంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా రావడానికి కూడా లక్ష్మి మంచిగా కారణం. ఐ లవ్ హర్ అండ్ షీ సెడ్ ఎనీ సపోర్ట్ మధు ఆన్ మై సైడ్, ఐ విల్ డూ ఫర్ యూ ఎనీథింగ్. So there will be a surprise in Big Boss from her also. Let's see. But nice కదా ఆవిడ అంత స్పోర్టివ్ గా తీసుకొని కూడా చాలా మంచి తను. షీ ఇస్ వెరీ గుడ్ అండ్ వెరీ స్పోర్టివ్. అది బాగా నచ్చుతుంది తను, హర్ యాటిట్యూడ్ అండ్ ఆల్ దట్. లవ్లీ షీ ఇస్. ఇంకా ఐ ఫీల్ దట్ అంటే చాలా మంది వచ్చి నువ్వు లక్ష్మి మంచిని ఇంట్రడ్యూస్ చేస్తే నీకు మోహన్ బాబు గారు అంటే భయం లేదా, ఆయన ఏమైనా అంటారని భయం లేదంటే, ఎందుకు భయం, నాకు పూర్వజన్మలో ఆయన మోహన్ బాబు డాడీ అనుకుంటా అని చెప్తాను. మొన్న ఇన్ఫాక్ట్ తిరుపతి వెళ్ళేటప్పుడు మా మోహన్ బాబు డాడీ నాకు ఫ్లైట్ లో కనిపించారు అంకుల్. వెళ్ళిపోయి బ్లెస్సింగ్ తీసుకున్నా. అంకుల్ ఇట్లా లక్ష్మిని ఇమిటేట్ చేశాను కదా, మీకు ఏమైనా కోపం వచ్చిందంటే ఈజ్ ఇట్, నాకు వీడియోలు పంపించు అన్నారు. అని అంకుల్ గుర్తు. నేను ఒకసారి అంకుల్ ఆ సినిమాకి పాడాను, దూసుకెళ్తారా సినిమాకి పాడాను, కానీ నా వాయిస్ అదేమైందో తెలియదు. చక్రి వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. చక్రి గారు ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. సో నా పాట అయితే లేదు ఆ సినిమాలో, కానీ బట్ ఆ అసోసియేషన్ మోహన్ బాబు అంకుల్ని అప్పుడు కలిశాను. సో అప్పుడు ఇలా అంకుల్ స్టూడియో వాళ్ళది ఆఫీస్ ఉంటుంది, దాంట్లో గోడ నిండా ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఇది ఒక్కొక్క ఫోటో, ఇది ఆ సినిమా, ఇది ఈ సినిమా అని చెప్తూ, ఇది నేను రాఘవేంద్రరావు గారు అని చెప్తున్నారు ఆ పెద్దనే అండి. ఓ ఇజ్ ఇట్, ఆయన గుర్తుండిపోయింది. మొన్న ఫ్లైట్ లో కూడా ఆయన పలకరించి ఐ డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్. నాకు ఈ లింక్ తెలియదు. రాఘవేంద్ర గారు ఎలా అంటే మా డాలీ ఆంటీ చేసుకున్నారు. మా పెద్దమ్మ అవుతారు ఆవిడ. మా నాన్నగారు కజిన్ సిస్టర్, మావయ్య కూతురు. సో మాకు పెద్దమ్మ అవుతుంది. మా నాన్నగారి కన్నా కొంచెం పెద్దమ్మ అవుతుంది. సో హీ మ్యారీడ్ మై పెద్దమ్మ. అట్లా రిలేషన్. అంటే ఆయన సినిమాలకి ఏమైనా పాడడం జరిగిందా మరి? నేను అసలు ఒక్క రోజు కూడా, నాకు ఆయనే కాదు, ఐ హ్యావ్ అదర్ రిలేటివ్స్. ఇది నేను ఏ ఇంటర్వ్యూ చెప్పలేదు, నేను ఏ రోజు అడగలేదు. నాకు మన విక్టరీ హీరో, మన విక్టరీ వెంకటేష్ ఉన్నారు కదా, ఆయన కూడా నాకు చుట్టాలే. మా నీరజక్కని చేసుకున్నారు. షీజ్ మై సెకండ్ కజిన్. మా మాయ సొంత మామయ్య కూతురు ఉషా ఆంటీ, హూ ఇస్ నీరజక్కస్ మామ్. సో నీరజక్క ఇస్ మై సెకండ్ కజిన్. అంత దగ్గర అయినా ఐ నెవర్ ఆస్క్డ్ టిల్ డేట్. మేము ఫంక్షన్స్ అప్పుడు పిలుచుకుంటాం. నేను ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు నాకు యూనో వెంకీ బాగా అవుతారని, అదనేది నేను చెప్పలేదు. ఇట్స్ ఓకే, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు టెల్. సో చుట్టాలు అవుతారని ఎక్కడ చెప్పుకోలేదు. ఎప్పుడు రాఘవేంద్ర పెద్దనాన్ని కానీ ఇంకాని నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ నాట్ మెట్ వెంకీ బాబా ఎవర్. ఎందుకంటే నేను యుఎస్లో ఉన్నాను. 1-2 సార్లు అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన లేరు, అప్పుడు షూటింగ్స్కి వెళ్ళారు. సో నేను కలవడం కాలేదు, కానీ పెద్దనాన్ని నేను కలిసాను. ఈవెన్ వెన్ ఐ వెంట్ టు ద స్టూడియోస్ అండ్ ఆల్ దాట్. అండ్ మా ఫంక్షన్స్కి వస్తారు కదా. సో